హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో ఎగ్ కర్రీ. రెగ్యులర్‌గా చేసుకునే ఎగ్ కర్రీ గాకుండా ఎగ్స్ తోటి ఇలా గూడా కర్రీ జేసుకోవచ్చు. సో, ఈ కర్రీ చాలా బావుంటది టేస్టీగా. చూడ్డానికి గూడా అంటే నాన్ వెజ్ కర్రీలాగా ఉంటదనమాట. సో, దీనికోసం 4 ఎగ్స్‌ని బీట్ చేసుకొని గుంట పొంగనాల గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని, బీట్ చేసుకున్న ఎగ్స్‌ని గుంట పొంగనాల గిన్నెలో పోసుకోవాలి. పోసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే అవి ఉడికిపోతాయి. వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఇవి కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నప్పుడు కొంచెం ఉబ్బినట్టయితాయి. సో, వాటిని మూత తీసి ఒక 2 మినిట్స్ అట్లే ఉంచి టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి. తిప్పుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకొని 4 పీస్‌లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత కొంచెం నెక్స్ట్ రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని 4 పీస్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఈ ఎగ్స్‌ని కూడా వేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చిన్న స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకోవడమే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ. సో, చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేసి చూడండి. రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్ కాకుండా ఎగ్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ కుకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ కర్రీ ట్రై చేసుంటే కామెంట్‌లో ఎలా వచ్చిందనేది మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.